నమస్తే, వెల్కమ్ టు లియో. హరిహర వీరమల్లు మళ్ళీ చేయిచ్చాడా? అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సినటువంటి ఒక పవన్ కళ్యాణ్ సినిమాలు కాస్త వాయిదాలు ఎందుకు పడుతున్నాయి? అయితే వేరే సినిమాలకు భయపడా లేదా హరిహర వీరమల్లు మంచి టైం చూసుకున్నా? అయితే ఇదే కోవలో ఫస్ట్ సింగిల్ కూడా అదే ప్రయత్నాలు జరిగింది. మొత్తానికి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుంది ఈరోజు అంటూ ప్రకటించినటువంటి ఒక హరిహర వీరమల్లు టీం కాస్త మేము చింతిస్తున్నాము, ఇది ఒక మంచి టైం చూసుకొని ఇంకొంత మార్పులు చేర్పులు చేసుకొని అతి తొందరలో మీ ముందు పెడతామంటున్నారు. సో ఎందుకు వాయిదా పడింది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్కన ఎంత మంచి ఫ్యాన్స్ ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి రాజకీయాలు డిప్యూటీ సీఎం అయ్యారు. సో మొత్తానికి ఈరోజు రిలీజ్ కావాల్సినటువంటి హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ కాస్త వాయిదా పడడంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇంకా క్వాలిటీగా పాట రావాలనే ఉద్దేశంతో మేము వాయిదా వేస్తున్నామని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు. ఒకటి సోషల్ మీడియా వేదిక రిలీజ్ అయింది. చాలామంది పవర్ స్టార్ అభిమానులంతా ఈరోజు పాట వస్తుంది, ఈ మాట వినాలి, పాట ఉదయం వచ్చేస్తుందన్నారు. ఉదయం వల్ల కానీ సాయంత్రం అన్నారు. సాయంత్రం కాస్త చావుకప్పుడు చల్లగా అన్నట్టుగా ఈ వార్త రావడంతో కొంత నీరు గారిపోయారు ఫ్యాన్స్. అంటే దీనికి పాట ప్రత్యేకత ఏంటంటే ఆయనకి పాటలు పాడటం కూడా ఆయన సినిమాల్లో పాడుతూ ఉంటారు. ఈ పాట తనే స్వయంగా పాడటం వల్ల కీరవాణి గారి సంగీత సారథ్యంలో ఈ పాటని తనే పాడుతున్నారంటూ వార్తలు రావడం, దీని మీద అందరూ ఏకరగా వెయిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని వాయిదా వేశారన్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ సంక్రాంతి లోపు ఏమన్నా రావచ్చేమో అనుకుంటున్నాను. అయితే పెంచల్ దాస్ గారు కూడా దీంట్లో ఒక భాగం అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఆయన పాత్ర అంటే ఆయన పాడారా, ఈయన కలిసి పాడారా, లేకపోతే పెంచల్ దాస్ పాటనే ఈయన పాడుతున్నారా అనే డౌట్ ఉందండి. ఒకవేళ పెంచల్ దాస్ పాడిన పాటను దీంట్లో పెట్టి ఉండొచ్చు. అలా కూడా ఉంది. పెంచల్ దాస్ పాట అని చెప్పి అంటూ వచ్చింది కాబట్టి దాన్ని ఏమైనా మోడిఫై చేసుకుని ఈయన ఏమైనా పాడుతున్నారా అనేది డౌట్ అయితే ఉంది. ఏదేమైనా కానీ ఈ ఫస్ట్ సింగిల్ హరిహర వీరమల్లు బందిపోటు పాత్ర, డాకు ఎట్టక బాలయ్య బాబు డాకు అంటున్నారు కాబట్టి ఈయన కూడా డాకునే. ఔరంగజేబు పాత్రని బాబిడియోలు పోషిస్తున్నారు అనేది మనకు వస్తున్న వార్తల సారాంశం. ఇది 2 పార్ట్లుగా వస్తుంది కాబట్టి ఏఎం రత్నం గారు గతంలో క్రిష్ డైరెక్షన్లో ఉన్న సినిమాని కాస్త అప్పుడు వాళ్ళ అబ్బాయి ఏఎం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణ దీని డైరెక్షన్తో పరిస్థితులు చేపట్టారు. ఈ సినిమా కోసం అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అంటే పవర్ స్టార్కి ఈ సంవత్సరం ఈ సినిమాతో పాటు ఓజీ కూడా రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఏమో మార్చి 28వ తారీఖున డేట్ వచ్చింది. ఆ టైం కల్లా ఫస్ట్ సింగిల్తో మొదలు పెట్టేసి వరుసపెట్టి పాటలు ప్రమోషన్ వర్క్ చేసుకుని ఒక మొదటి పార్టీనైనా కనీసం విడుదల చేద్దామని దీంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఈ ఫస్ట్ సింగిల్ రాబోతుంది అని చెప్పేసి అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో పండగకు ముందే వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక పెద్ద ఫీస్ట్ అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఫీస్టే. ఎందుకంటే పండగలో అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరోజు అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనకి డాకు మహారాజు ట్రైలర్ ఉంది, అది కూడా ఒకరోజు లేట్ అవుతుంది. ఈ మధ్యన అనుకున్న టైంకి ఏమీ రిలీజ్ అవ్వట్లేదు, సినిమాలు కూడా రిలీజ్ అవ్వట్లేదు, వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు కూడా ఆ టైంకి అవ్వట్లేదు. కాబట్టి అందులో భాగం ఇది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పాట విడుదల వాయిదా పడినా కానీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. 15వ తారీఖు లోపు ఎప్పుడైనా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లే మనం. ఎందుకంటే పాట మీద అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యూస్ పరంగా ఒక రికార్డు సాధించడానికి కూడా అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఇంకా పాటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే దీంతోనే వాళ్ళు ఉన్నట్టుగా మనం భావించాలి. అయితే గతంలో మనం చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఫర్ సినిమాలకు మాత్రమే పరిమితం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రాజకీయాల్లో కూడా ఆయన ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు. సో గతంలో ఏదైతే మూవీస్కి వచ్చినటువంటి ఒక హైప్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, లేదా రీచ్ కావచ్చు, లేదా లైక్స్ కావచ్చు, ఇవన్నీ గతంలో వచ్చినట్టుగా ఉంటాయంటారా? లేదంటే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి కొంత మార్పులు చేర్పులు తగ్గే అవకాశం ఉందంటారా? ఏముండదండి, ఇప్పుడు ఒక హీరోకి ఇమేజ్ ఉన్నప్పుడు అది రాజకీయాలు వెళ్ళిన మాత్రం తగ్గుతుందా? ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సినిమాలు చేశారు, మరి ఏమైనా తగ్గిందా? ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా కానీ లేదా బ్రహ్మర్షి విశ్వామిత్ర కానీ మరి ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి కదా రాజకీయాల్లోకి వచ్చాక. కాబట్టి అట్లా ఏం ఉండదు, రాజకీయాలకు వెళ్ళిపోయారు కదా ఇక ఆయన సినిమాల్లో ప్రభావం ఉండదు అనుకోవడం పొరపాటు. ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు రాజకీయాల్లో ఎంకరేజ్ చేశారు, సినిమాలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయన కొమ్ము కాస్తారు. అందుకోసమే కదా వాళ్ళు చాలా నిరాశపడిపోయారు వాళ్ళ ఫ్యాన్స్. సో ఎప్పటి లోపల వచ్చే అవకాశం, 15వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సంక్రాంతికి ఒక ఫీస్ట్ లాగా అందించాలనుకుంటున్నారు వాళ్ళు. ఆయన కూడా 1 రోజు 2 రోజులు తీసుకుంటారేమో. మరి 10వ తారీఖు సినిమాలు హడావుడి ఉంటుంది, 12వ తారీఖు హడావుడి ఉంది, మరి 14వ తారీఖు హడావుడి ఉంది. కాబట్టి హడావుడి అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారా
లేకపోతే 10వ తారీఖు లోపే రిలీజ్ చేసేసి ఒక జనాలు అంత రిలాక్స్గా మూడ్లో ఉంటారు కాబట్టి రిలీజ్ చేస్తారని చూడాలి. అదే మనం గతంలో చూసుకుంటే డాకు మహారాజ్ రాబోతున్నాడు సంక్రాంతికి, అదేవిధంగా ఇప్పుడు మార్చ్ 28న అని చెప్పేసి అంటున్నారు హరిహర వీరమల్లు. సో ఇద్దరు డాకు మహారాజుల్ని ఎలా చూడాలంటారు? సెంటిమెంట్గా భావించాల్సి వస్తుంది. ఒక డాకు హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకో డాకు, ఇదంతా ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఒక ట్రెండ్ లాగా ఉంటుంది. ఒక సెంటిమెంట్ హిట్ అయిందంటే ఇక మళ్ళీ డాకులు, చాలామంది డాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డాకు అయిపోయిన తర్వాత ఆయన డాకు అయిపోయిన తర్వాత ఇంకా డాకుల మీద పడతారు, మొత్తం డాకు ప్రపంచం అయిపోద్ది. నువ్వే కావాలి హిట్ అయిన తర్వాత నా సెంటిమెంట్తో చాలా సినిమాలు వచ్చినాయి. నువ్వే నువ్వు నేను, ఇలా ఆ పరంపర అలా కొనసాగుతూ ఉంటుంది. సినిమా ఫీల్డ్లో ఇది కామన్గా ఉండే సెంటిమెంట్. కాబట్టి వాళ్ళు డాకు అని పెట్టినా లేదా హరిహర వీరమల్లు అని పెట్టినా, మరి వీరమల్లు బందిపోటు ఔరంగజేబు కాలంలో మరి బాబిడియోలు ఔరంగజేబు అయితే వీరమల్లికి ఔరంగజేబుకి ఉండే క్లాష్ ఏంటి అనే దాని మీద ఆ సినిమా కథ ఉండే అవకాశం ఉంది. అయితే విలన్లు కూడా డాకు మహారాజ్లో మనకి ఎవరైతే ఉన్నారో సేమ్ అదే విలన్ మళ్ళీ ఇక్కడ హరిహర వీరమల్లు కూడా చూస్తున్నాం. సో ఇది కూడా ఒక సెంటిమెంట్ అనుకోవచ్చా? అంటే విలనిజంని బాబిడియోలు ఈ మధ్యన మంచి పేరు వచ్చింది. యానిమల్ తర్వాత అతను విలనిజంని పోషించడంలో ఒక ప్రత్యేకత చూపిస్తున్నాడు, ఒక పవర్ఫుల్ విలన్గా కనిపిస్తున్నాడు. గంగోలో అంత పేర్లేదు కానీ జనరల్గా యానిమల్ తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది. అందుకని అతను ఛాయిస్గా పెట్టుకుంటున్నారు, మంచి ఛాయిస్గా పెట్టుకుంటున్నారు. కాబట్టి నేను అనుకోవడం హరిహర వీరమల్లులో కూడా అతన్నే పెట్టుకున్నారు. సో మార్చి 28న రిలీజ్ అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ కూడా మార్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు, లేకపోతే అప్పుడు ఫిక్స్ అయిపోవచ్చు అంటారు? అంటే అప్పుడు ఫిక్స్ అయిపోవచ్చండి, ఎందుకంటే క్లాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మే 9న మళ్ళీ అన్నయ్య సినిమా ఉంది, మరి ఏప్రిల్ 18 ఎప్పుడో మిరాయి ఉంది. ఇలా క్లాష్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నారు, ముందుగానే ఒక ఖర్చు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఒకవేళ అట్లా మార్చుకున్నట్టయితే మళ్ళీ కన్నప్ప ఒకటి ఉంది, ఈ కన్నప్ప ఇలాంటి కొన్ని వరుసగా సినిమాలు కొన్ని ఉన్నాయి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే సినిమాలో లైన్ పెరిగిపోద్ది. కాబట్టి దాని ప్లాన్ ఎగ్జామ్స్ టైం ఉంటుంది, అట్లా ప్లాన్ చేసుకు వెళ్ళాల్సిందే. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేయాలి. పైగా ఏం రత్న సూర్య మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్లు ఇచ్చారు. ఆయనకి ఖుషి లాంటి హిట్ తర్వాత మరి పవన్ కళ్యాణ్ ఆయనకి డేట్స్ ఇచ్చారంటేనే ఆయన మీద ఆయనకు సినిమా చేద్దాం, ఆయన సినిమాలు ఆ మధ్యన వరుసగా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయనకు సినిమా చేద్దామని ఒక సద్భావంతో సద్హృదయంతోనే ఆయనకు అవకాశం ఇచ్చారు. అందుకని ఆయన కూడా కొంత ఊపిరి పీల్చుకుంటాడు. ఒక సినిమా ఒక పార్ట్ అన్న రిలీజ్ అయితే ఒక నిర్మాతకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఆ రిలీఫ్ కోసమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నా కానీ దీనికి టైం ఇచ్చి ఈ సినిమా కంప్లీట్ చేసి వాళ్ళని ఒడ్డున పడేద్దామనే సంకల్పంతో ఆయన ఉన్నారు. అదండి. అయితే ఇక్కడ ఏదైతే కొంచెం ల్యాగ్ జరుగుతుందో, ఈ ల్యాగ్ ఎవరి కారణం అనుకోవచ్చు? కీరవాణి గారి కారణం అనుకోవచ్చా, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడంతో అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటే? బిజీగా ఉండడం నేను అనుకోవట్లా, వాళ్ళు అనుకున్న రేంజ్లో ఆ పాట ఉండలేదేమో, దాన్ని ఇంకా కొద్దిగా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకా అవన్నీ ఆ కేర్ తీసుకుని మంచి హై వాల్యూస్తో తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆపారేమో అనుకుంటున్నా. ఇవాళ వాయిదా వేయడానికి కారణం అదేనేమో అనుకుంటున్నాను నేను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పండగ లోపే ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ రావాలని చెప్పేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద పండగ వాతావరణం నెలకొల్పాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.